ప్రభుత్వం నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం ద్వారా మెప్ప వాళ్ళకి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మీకు వడ్డీ 12% బ్యాంక్ వేస్తుంది. ఇందులో 7% మళ్ళీ మీకు సబ్సిడీ వస్తుంది. 7% అంటే ముందు మీకు బ్యాంక్ కూడా వేస్తారు, మళ్ళా కేంద్రం నుంచి 7% మీ అకౌంట్లో రిటర్న్ పడుతుంది. అంటే మీరు కట్టుకునేది 5% మాత్రం మీరు చేతి పడుతుంది. అంతా కూడా మీరు ఇది కూడా కరెక్ట్గా కట్టుకుంటేనే అది వస్తుందమ్మా. మీరు డేట్ ఉంటుంది, ఆ డేట్ ప్రకారం మేనేజర్ చెప్తాడు. ఆ డేట్ ప్రకారం మీరు 2 రోజుల ముందే డ్యూ కట్టేసిస్తే మీకు 7% వచ్చి సబ్సిడీ వస్తుంది. మీరు డిఫాల్ట్ అయితే మాత్రం 40 పైసలు లోపల పడుతుంది. డిఫాల్ట్ అయితే మాత్రం రాదు, గుర్తుపెట్టుకోండి. మీకు కారణాలు చెప్పి మీకు కట్టలేకపోయామంటే రాదు. కాబట్టి అది చేతుల్లో ఉంటుంది. మీరు డిఫాల్ట్ కాకుండా కట్టుకుంటే మీకు 40 పైసలు వడ్డీతోనే మీరు తీసుకునే అమౌంట్కి వడ్డీ పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా గమనించి తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు దగ్గర 2000 మంది అప్లై చేశారు. ఇంకా కూడా అప్లై చేస్తే మరి నిరంతరం ఇస్తూ ఉంటారు. ఈ రోజుతో పూర్తి అయ్యేదేం కాదు, అదే చెప్తున్నాడు కమిషనర్ కూడా. మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా కానీ వీళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు, ఎంతమంది నాకు ఇస్తారు. కాబట్టి దీన్ని మీరు సరైన దాంట్లో ఉపయోగించుకుని మీ కుటుంబాన్ని డెవలప్ చేస్తున్నారని మీరు కూడా అన్ని రకాలుగా మీరు కూడా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ, భర్త మీదే కాకుండా భార్య కూడా భాగస్వాములు అయ్యి మీరు కూడా చేసి ఇంకా కుటుంబాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ అది మీరు కరెక్ట్గా రీపేమెంట్ చేస్తే మళ్ళీ 25,000 ఇస్తారు. ఆ 25,000 మళ్ళీ రీపేమెంట్ చేస్తే కరెక్ట్గా టైంకి మళ్ళీ 50,000 ఇస్తారు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకొని ఆ కరెక్ట్ టైంకి రీపేమెంట్ ఉండాలి. డిఫాల్ట్ కాకపోతే మరి అన్నింటికి కూడా మీరు వర్తిస్తారు. ఎందుకంటే వడ్డీ తక్కువ వడ్డీకి ఎవరు ఏ బ్యాంక్ కూడా రాదు. ఎందుకంటే మీకు సబ్సిడీ వస్తుంది కాబట్టి 40 పైసలు పడుతుంది. కాబట్టి దీని అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.